Good morning, students. Today we discuss about structural elucidation of structuring. Structural elucidation means structural determination. ఈ స్ట్రక్చరల్ డిటర్మినేషన్లో స్ట్రక్చరింగ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములాని డిటర్మైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మెల్టింగ్ పాయింట్ వాల్యూని డిటర్మైన్ చేయడం జరుగుతుంది. అలాగే స్ట్రక్చరిన్ అనేది ఆరోమాటిక్ కాంపౌండా ఎలిఫాటిక్ కాంపౌండ్ అన్నది డిటర్మైన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది సాచురేటెడ్ కాంపౌండా అన్సాచురేటెడ్ కాంపౌండా అన్నది డిటర్మైన్ చేయడం జరుగుతుంది. అలాగే దీనిలో OCH3 గ్రూప్స్ ఉన్నట్లయితే ఎన్ని OCH3 గ్రూప్స్ ఉన్నాయి అన్న దానిని డిటర్మైన్ చేయడం జరుగుతుంది. నైట్రోజన్ యాటమ్స్ యొక్క నేచర్ని, అంటే ఈ నైట్రోజన్ యాటమ్స్ అనేవి టెర్షరీ నైట్రోజన్ యాటమ్స్గా ఉంటున్నాయా, సెకండరీ నైట్రోజన్ యాటమ్స్గా ఉంటున్నాయా అన్న దానిని డిటర్మైన్ చేయడం జరుగుతుంది. అలాగే ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నట్లయితే ఈ ఆక్సిజన్ యాటమ్స్ అనేవి COOH ఫామ్లో ఉంటున్నాయా, OH ఫామ్లో ఉంటున్నాయా, ఆల్డిహైడ్ ఫామ్లో ఉంటున్నాయా, కీటోన్ ఫామ్లో ఉంటున్నాయా, ఈథర్ ఫామ్లో ఉంటున్నాయా అన్న దానిని కూడా మనం డిటర్మైన్ చేయడం జరుగుతుందండి. ఈ స్ట్రక్చరింగ్ యొక్క స్ట్రక్చరల్ డిటర్మినేషన్కి వచ్చేటప్పటికి ఈ స్ట్రక్చరింగ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములాని C21H22N2O2గా డిటర్మైన్ చేయడం జరిగింది. From qualitative and quantitative analysis, స్ట్రక్చరింగ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములాని C21H22N2O2గా మనకి డిటర్మైన్ చేయడం అనేది జరిగింది. అలాగే దీని యొక్క మెల్టింగ్ పాయింట్ వాల్యూని 284 to 286 డిగ్రీస్ సెంటీగ్రేడ్గా డిటర్మైన్ చేయడం జరిగింది. దీని యొక్క మెల్టింగ్ పాయింట్ వాల్యూని 284 to 286 డిగ్రీ సెంటీగ్రేడ్గా డిటర్మైన్ చేయడం జరిగింది. అలాగే ఈ స్ట్రక్చరింగ్ అనేది 7 ఫ్యూజ్డ్ రింగ్డ్ సిస్టమ్గా ఉంటుంది. అంటే దీని యొక్క స్ట్రక్చర్లో మనకి 7 రింగ్స్ అనేవి ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. అలాగే స్ట్రక్చరింగ్ అనేది మనకి అన్సాచురేటెడ్ కాంపౌండ్గా ఉంటుంది. ఇది బ్రోమిన్ వాటర్ యొక్క కలర్ని కానీ KMnO4 యొక్క కలర్ని కానీ డీకలరైజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి స్ట్రక్చరింగ్ అనేది బ్రోమిన్ వాటర్ యొక్క కలర్ని డీకలరైజ్ చేస్తూ ఉంటుంది. అలాగే KMnO4 యొక్క కలర్ని కూడా మనకి డీకలరైజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీనిని మనం అన్సాచురేటెడ్ కాంపౌండ్గా మనం తీసుకోవడం జరుగుతుంది. It is confirmed by reduction with hydrogen by palladium. This structure is confirmed by reduction with hydrogen by palladium. ఈ స్ట్రక్చరింగ్ యొక్క స్ట్రక్చర్ని కన్ఫర్మ్ చేయడం కోసము ఈ స్ట్రక్చరింగ్ని తీసుకుని రిడక్షన్ రియాక్షన్కి గురి చేస్తాము. హైడ్రోజన్ మరియు పెల్లాడియం తోటి రిడక్షన్ రియాక్షన్కి గురి చేసినప్పుడు మనకి ఇక్కడ డైహైడ్రో స్ట్రక్చరిన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. ఓకే, స్ట్రక్చరిన్ని తీసుకున్నాము. ఈ స్ట్రక్చరిన్ని హైడ్రోజన్ మరియు పెల్లాడియం తోటి రిడక్షన్ రియాక్షన్కి గురి చేస్తున్నాము. రిడక్షన్ రియాక్షన్ గురి చేసినప్పుడు మనకి డైహైడ్రో స్ట్రక్చరిన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతూ ఉంటుంది. ఈ డైహైడ్రో స్ట్రక్చరిన్కి ఏ విధమైనటువంటి స్ట్రక్చర్ అయితే ఉంటుందో అదే మాదిరి స్ట్రక్చర్ మనకి స్ట్రక్చరింగ్కి ఉన్నట్లుగా మనం భావించవచ్చును. ఈ స్ట్రక్చరింగ్లో ఉండేటటువంటి పై బాండ్ అనేది బ్రేక్ అయ్యి దాని యొక్క ప్లేస్లో మనకి ఎవరు యాడ్ అవుతారు అంటే హైడ్రోజన్ యాటమ్స్ అనేవి మనకి యాడ్ అవుతూ ఉంటాయి. ఇక ఈ స్ట్రక్చరింగ్లో మనకి 2 నైట్రోజన్ యాటమ్స్ అనేవి ఉంటున్నాయి. ఈ 2 నైట్రోజన్ యాటమ్స్ యొక్క నేచర్ని గురించి డిస్కస్ చేయొచ్చునండి. స్ట్రక్చరింగ్ని తీసుకున్నట్లయితే ఈ స్ట్రక్చరింగ్లో మనకి 2 నైట్రోజన్ యాటమ్స్ అనేవి ఉంటున్నాయి. ఈ నైట్రోజన్ యాటమ్స్ అనేవి టెర్షరీ నైట్రోజన్ యాటమ్స్గా ఉంటున్నాయా, సెకండరీ నైట్రోజన్ యాటమ్స్గా ఉంటున్నాయా అన్న దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయొచ్చు. స్ట్రక్చరింగ్ని తీసుకుని మిథైల్ అయోడైడ్ తోటి రియాక్ట్ చేసినట్లయితే, స్ట్రక్చరింగ్ని తీసుకుని
మిథైల్ అయోడైడ్ తోటి రియాక్ట్ చేసినట్లయితే స్ట్రెచ్నిన్లో ఉండేటటువంటి 2 నైట్రోజన్ యాటమ్స్లో ఒక నైట్రోజన్ యాటమ్ మాత్రమే మిథైల్ అయోడైడ్ తోటి రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి క్వాటర్నరీ ఫార్మ్ ఆఫ్ స్ట్రెచ్నిన్ని ఏర్పరుస్తుంది. స్ట్రెచ్నిన్ని తీసుకుని మిథైల్ అయోడైడ్ తోటి రియాక్ట్ చేసినప్పుడు ఈ స్ట్రెచ్నిన్లో ఉండేటటువంటి 2 నైట్రోజన్ యాటమ్స్లో ఒక నైట్రోజన్ యాటమ్ మాత్రమే మనకి మిథైల్ అయోడైడ్ తోటి రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి క్వాటర్నరీ ఫార్మ్ ఆఫ్ స్ట్రెచ్నిన్ని ఏర్పరుస్తుంది. సో ఇక్కడ క్వాటర్నరీ ఫామ్ని ఏర్పరుస్తుంది అంటే ఆ నైట్రోజన్ని మనం ఎలా తీసుకుంటాము అంటే టెరిషరీ నైట్రోజన్గా తీసుకోవడం జరుగుతుంది. మరియు ఆ నైట్రోజన్ అనేది బేసిక్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తున్నట్లుగా మనం భావించడం జరుగుతుంది. ఇక్కడ క్వాటర్నరీ ఫామ్ ఏర్పడ్డాది అంటే ఆ నైట్రోజన్ అనేది మనకి టెరిషరీ నైట్రోజన్గా ఉన్నట్లు, మరియు ఆ నైట్రోజన్ అనేది మనకి బేసిక్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తున్నట్లుగా కూడా మనం భావించవచ్చును. ఇక ఈ స్ట్రెచ్నిన్లో రెండవ నైట్రోజన్ విషయానికి వచ్చేటప్పటికి స్ట్రెచ్నిన్లో ఉండేటటువంటి సెకండ్ నైట్రోజన్ అనేది మిథైల్ అయోడైడ్ తోటి రియాక్షన్లో మనకి పార్టిసిపేట్ చేయట్లేదు. మిథైల్ అయోడైడ్ తోటి రియాక్షన్లో పార్టిసిపేట్ చేయట్లేదు మరియు ఎన్ ఆల్కైల్ గ్రూప్ని కూడా అది ఏర్పరచడం లేదు. సో దీనిని బట్టి మనకి ఆ నైట్రోజన్ అనేది రింగ్ ఫామ్లో ప్రజెంట్ అయి ఉన్నట్లుగా మనం భావించవచ్చును. ఆ సెకండ్ నైట్రోజన్ అనేది రింగ్ ఫామ్లో ప్రజెంట్ అయి ఉన్నట్లుగా మనం భావించవచ్చును. ఎమైడ్ రూపంలో అది ఫామ్ అయి ఉన్నట్లుగా మనం భావించవచ్చును. దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసము ఎమైడ్ ఫామ్లో ఉన్నది అన్న దానిని కన్ఫర్మ్ చేసుకోవడం కోసము స్ట్రెచ్నిన్ని తీసుకుని ఆల్కలిన్ హైడ్రాలసిస్ రియాక్షన్ గురి చేసినప్పుడు మనకి స్ట్రెచ్నిక్ యాసిడ్ అనేది ఏర్పడతా ఉంటుంది. సెకండ్ నైట్రోజన్ ఈజ్ present in the form of amide. It is confirmed by alkaline hydrolysis. It gives stretchnic acid. స్ట్రెచ్నిన్ని తీసుకున్నాము. ఈ స్ట్రెచ్నిన్ని తీసుకుని ఆల్కలిన్ హైడ్రాలసిస్కి గురి చేసినప్పుడు మనకి స్ట్రెచ్నిక్ యాసిడ్ అనేది ఏర్పడతా ఉంటుంది. ఆల్కలిన్ హైడ్రాలసిస్, ఈ బేస్ హైడ్రాలసిస్కి గురి చేసినప్పుడు మనకి స్ట్రెచ్నిక్ యాసిడ్ అనేది ఏర్పడతా ఉంటుంది. ఈ స్ట్రెచ్నిక్ యాసిడ్లో మనకి ఏం జరుగుతుంది అంటే స్ట్రెచ్నిన్లో ఉండేటటువంటి ఎమైడ్ లింక్ అనేది బ్రేక్ అవుతుంది. ఎమైడ్ లింక్ అనేది బ్రేక్ అయ్యి నైట్రోజన్ దగ్గర ఏమో ఒక హైడ్రోజన్ వచ్చి చేరుతూ ఉంటుంది. సి డబుల్ బాండ్ ఓ దగ్గర ఏమో మనకి ఓహెచ్ అనేది వచ్చి చేరుతుంది. సో ఈ రెండింటి నుంచి మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే ఎన్హెచ్ అండ్ ఓహెచ్, ఈ రెండింటి నుంచి మనకి ఎమైడ్ లింకేజ్ ఏర్పడటం అనేది జరుగుతుంది. సో ఎమైడ్ ఫామ్లో ఉన్నది అన్న దానిని కన్ఫర్మ్ చేయడం కోసము ఇక్కడ మనం స్ట్రెచ్నిన్ని తీసుకుని ఆల్కలిన్ హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి స్ట్రెచ్నిక్ యాసిడ్ అనేది ఏర్పడతా ఉంటుంది. ఈ స్ట్రెచ్నిక్ యాసిడ్ని తీసుకుని హీట్ చేసినట్లయితే ఇది రీసైక్లైజేషన్కి గురయ్యి తిరిగి స్ట్రెచ్నిన్ని ఏర్పరుస్తూ ఉంటుందండి. స్ట్రెచ్నిక్ యాసిడ్ ఆన్ హీటింగ్ ఇట్ రీసైక్లైజెస్ టు గివ్ స్ట్రెచ్నిన్. ఆ ఏర్పడినటువంటి స్ట్రెచ్నిక్ యాసిడ్ని తీసుకుని హీట్ చేసినట్లయితే తిరిగి మనకి స్ట్రెచ్నిన్ అనేది లభిస్తూ ఉంటుంది. అలాగే స్ట్రెచ్నిన్ని తీసుకుని KMnO4 తోటి డ్రాస్టిక్ కండిషన్స్లో మనకి ఆక్సిడేషన్ గురి చేసినట్లయితే N-ఆక్సలైల్ ఆంథ్రనీలిక్ యాసిడ్ అనేది ఏర్పడతా ఉంటుందండి. స్ట్రెచ్నిన్ని తీసుకుని KMnO4 తోటి ఆక్సిడేషన్ రియాక్షన్ గురి చేసినట్లయితే, డ్రాస్టిక్ కండిషన్స్లో మనకి ఆక్సిడేషన్ రియాక్షన్కి గురి చేసినట్లయితే మనకి N-ఆక్సలైల్ ఆంథ్రనీలిక్ యాసిడ్ అనేది ఏర్పడతా ఉంటుంది. సో ఇది N-ఆక్సలైల్ ఆంథ్రనీలిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ అండి. ఈ యొక్క స్ట్రక్చర్లో మనకి మెయిన్ రింగ్ కింద ఏముంటుంది? మెయిన్ రింగ్ కింద బెంజీన్ రింగ్ ఉంటుంది. కాబట్టి
స్ట్రెచినిన్‌ని మనం యారోమాటిక్ కాంపౌండ్‌గా మనం తీసుకోవచ్చును. స్ట్రెచినిన్‌ని తీసుకొని KMnO4 తోటి ఆక్సిడేషన్ గురి చేస్తున్నప్పుడు N-ఆక్సలైల్ ఆంత్రనీలిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. ఈ N-ఆక్సలైల్ ఆంత్రనీలిక్ యాసిడ్‌లో మనకి మెయిన్ రింగ్‌గా బెంజీన్ ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రెచినిన్‌ని మనం యారోమాటిక్ కాంపౌండ్‌గా మనం తీసుకోవడం జరుగుతా ఉంటుంది. అలాగే ఈ బెంజీన్ రింగ్‌కి డైరెక్ట్‌గా నైట్రోజన్ యాటమ్ అనేది అటాచ్ అయ్యి ఉంది కాబట్టి బెంజీన్ రింగ్‌కి డైరెక్ట్‌గా నైట్రోజన్ యాటమ్ అనేది అటాచ్ అయ్యి ఉంది కాబట్టి ఈ స్ట్రెచ్‌నిన్‌లో మనకి ఇండోల్ న్యూక్లియస్ ఉన్నట్లుగా మనం భావించవచ్చును. అలాగే స్ట్రెచ్‌నిన్‌ని తీసుకొని కాల్షియం ఆక్సైడ్ తోటి హీట్ చేసినట్లయితే 3 టైప్స్ ఆఫ్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ అనేవి ఏర్పడతా ఉంటాయి. స్ట్రెచ్‌నిన్‌ని తీసుకొని కాల్షియం ఆక్సైడ్ తోటి హీట్ చేసినట్లయితే మనకి 3 టైప్స్ ఆఫ్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ కార్బజోలు, ఇండోలు, ట్రైప్టమైన్ అనేటటువంటి 3 టైప్స్ ఆఫ్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ అనేవి మనకి ఏర్పడతా ఉంటాయి. ఓకే. స్ట్రెచ్‌నిన్‌ని తీసుకున్నాము. ఈ స్ట్రెచ్‌నిన్‌ని తీసుకొని కాల్షియం ఆక్సైడ్ తోటి హీట్ చేస్తున్నాము. కాల్షియం ఆక్సైడ్ తోటి హీట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి కార్బజోలు, ఇండోలు మరియు ట్రైప్టమైన్ అనేటటువంటి 3 టైప్స్ ఆఫ్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ అనేవి ఏర్పడతా ఉంటున్నాయి. ఈ 3 స్ట్రక్చర్స్‌ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 3 స్ట్రక్చర్స్‌లో కూడా మనకి ఇండోల్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఇండోల్ న్యూక్లియస్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. దీనిని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే స్ట్రెచ్‌నిన్‌లో మనకి ఇండోల్ న్యూక్లియస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్న విషయం మనకి నిర్ధారణ అవుతుంది. అందుచేతనే ఈ స్ట్రెచ్‌నిన్ అనేది ఇండోల్ ఆల్కలాయిడ్‌కి చెందినట్లుగా మనం భావిస్తా ఉంటాము. అలాగే స్ట్రెచ్‌నిన్‌ని తీసుకొని KMnO4 తోటి న్యూట్రల్ కండిషన్స్‌లో మనం ఆక్సిడేషన్‌కి గురి చేసినట్లయితే స్ట్రెచనోయిక్ యాసిడ్ అనేది ఏర్పడతా ఉంటుంది. స్ట్రెచనిన్ అండర్‌గో ఆక్సిడేషన్ విత్ KMnO4 అండర్ న్యూట్రల్ కండిషన్స్. ఇట్ గివ్స్ స్ట్రెచనోయిక్ యాసిడ్. స్ట్రెచనిన్‌ని తీసుకొని KMnO4 తోటి న్యూట్రల్ కండిషన్స్‌లో మనం ఆక్సిడేషన్ చేసినట్లయితే మనకి స్ట్రెచనోయిక్ యాసిడ్ అనేది ఏర్పడతా ఉంటుంది. అలాగే స్ట్రెచనిన్‌ని తీసుకొని సోడియం అమాల్గమ్ అండ్ HCl తోటి రిడక్షన్ రియాక్షన్‌కి గురి చేసినట్లయితే స్ట్రెచ్నినోలిక్ యాసిడ్ అనేది ఏర్పడతా ఉంటుంది. స్ట్రెచ్నిన్ ఆన్ రిడక్షన్ విత్ సోడియం అమాల్గమ్ అండ్ HCl ఇట్ గివ్స్ స్ట్రెచ్నినోలిక్ యాసిడ్. ఈ స్ట్రెచ్నిన్‌ని తీసుకొని సోడియం అమాల్గమ్ మరియు HCl తోటి రిడక్షన్ రియాక్షన్‌కి గురి చేసినట్లయితే మనకి స్ట్రెచ్నినోలిక్ యాసిడ్ అనేది ఏర్పడతా ఉంటుంది. అలాగే స్ట్రెచ్నిన్‌ని తీసుకొని హైడ్రాలిసిస్ రియాక్షన్‌కి గురి చేస్తాము. బేస్ హైడ్రాలిసిస్ చేసినప్పుడు మనకి స్ట్రెచ్నిలోన్ మరియు గ్లైకోలిక్ యాసిడ్ అనేటటువంటి కాంపౌండ్స్ అనేవి ఏర్పడతా ఉంటాయి. రైట్. స్ట్రెచ్నిన్‌ని తీసుకున్నాము. ఇది స్ట్రెచ్నిన్ యొక్క స్ట్రక్చర్. ఈ స్ట్రెచ్నిన్‌ని తీసుకొని KMnO4 తోటి న్యూట్రల్ కండిషన్స్‌లో మనకి ఆక్సిడేషన్ చేసినప్పుడు మనకి స్ట్రెచ్నినోయిక్ యాసిడ్ అనేది ఏర్పడతా ఉంటుంది. ఈ స్ట్రెచ్నినోయిక్ యాసిడ్ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఇక్కడ డబుల్ బాండ్ అనేది బ్రేక్ అవుతుందండి. స్ట్రెచ్నిన్‌లో ఉండేటటువంటి డబుల్ బాండ్ బ్రేక్ అయ్యి ఇదేమో C డబుల్ బాండ్ O కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఎండ్‌లోనేమో మనకి COOH గ్రూప్ రావటం అనేది జరుగుతుంది. సో, ఆ విధంగా మనకి స్ట్రెచ్నినోయిక్ యాసిడ్ అనేది లభిస్తుంది. స్ట్రెచ్నిన్‌ని తీసుకొని KMnO4 తోటి న్యూట్రల్ కండిషన్స్‌లో ఆక్సిడేషన్ చేసినప్పుడు మనకి స్ట్రెచ్నినోయిక్ యాసిడ్ అనేది లభిస్తుంది. అలాగే స్ట్రెచ్నిన్‌ని తీసుకొని సోడియం అమాల్గమ్ మరియు HCl తోటి రిడక్షన్ రియాక్షన్‌కి గురి చేసినప్పుడు సేమ్ మరలా ఈ డబుల్ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. ఈ కార్బన్ వద్దనేమో OH గ్రూప్ వచ్చి చేరుతుంది. ఈ కార్బన్ ఏమో మనకి COOH కింద కన్వర్ట్ అవుతుంది. ఇదేమో OH కింద కన్వర్ట్ అవుతుంది. ఇదేమో ఈ కార్బన్ COOH కింద కన్వర్ట్ అవుతుంది. ఆ విధంగా మనకి స్ట్రెచ్నినోలిక్ యాసిడ్ అనేది లభిస్తా ఉంటుంది. అలాగే స్ట్రెచ్నిన్‌ని తీసుకొని ఈ స్ట్రెచ్నిన్‌ని సోడియం హైడ్రాక్సైడ్ తోటి హైడ్రాలిసిస్ చేస్తున్నాము. బేస్ హైడ్రాలిసిస్ చేస్తున్నాము. ఆల్కలీన్ హైడ్రాలిసిస్ చేస్తున్నాము. ఆల్కలీన్ హైడ్రాలిసిస్ రియాక్షన్‌కి గురి చేసినప్పుడు
ఇక్కడ కూడా సేమ్ డబుల్ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. ఈ కార్బన్ వద్దనేమో మనకి ఓహెచ్ గ్రూప్ అటాచ్ అవుతుంది. ఈ రిమైనింగ్ పోర్షన్ అంతా కూడా మనకి గ్లైకోలిక్ యాసిడ్ కింద ఎలిమినేట్ కావటం అనేది జరుగుతుంది. ఈ రిమైనింగ్ పోర్షన్ అంతా కూడా మనకి గ్లైకోలిక్ యాసిడ్ కింద మనకి ఎలిమినేట్ కావడం జరుగుతుంది. ఫైనల్‌గా మనకిక్కడ స్ట్రెచ్‌నిలోన్ అనేటటువంటి కాంపౌండ్ లభిస్తుంది. ఓకే. స్ట్రెచ్‌నిన్‌ని తీసుకున్నాము. ఈ స్ట్రెచ్‌నిన్‌ని తీసుకొని ఆల్కలిన్ హైడ్రాలిసిస్‌కి గురి చేస్తున్నప్పుడు మనకొక ఇంటర్మీడియేట్ ప్రోడక్ట్ దీంతో పాటుగా మనకి గ్లైకోలిక్ యాసిడ్ లభిస్తా ఉంటున్నాయి. ఈ ఇంటర్మీడియేట్ ప్రోడక్ట్ నుంచి మరలా మనకి 2 ఐసోమెర్స్ అనేవి లభిస్తున్నాయి. ఇంటర్మీడియేట్ ప్రోడక్ట్ నుంచి మరలా మనకి 2 ఐసోమెర్స్ అనేవి లభిస్తా ఉంటున్నాయి. అందులో ఫస్ట్ వన్‌నేమో స్ట్రెచ్‌నిలోన్ ఏ గాను, రెండో దానినేమో మనం స్ట్రెచ్‌నిలోన్ బి గాను పిలవడం జరుగుతుంది. ఇంటర్మీడియేట్ ప్రోడక్ట్‌లో పై బాండ్ అనేది మనకి ఏ విధంగా ఏర్పడుతుంది? పై బాండ్ అనేది ఏ పొజిషన్‌లో ఏర్పడుతుంది అన్న దానిని బేస్ చేసుకొని ఇంటర్మీడియేట్ ప్రోడక్ట్ నుంచి మనకి స్ట్రెచ్‌నిలోన్ ఏ మరియు స్ట్రెచ్‌నిలోన్ బి అనేటటువంటి 2 ఐసోమెర్స్ రావటం అనేది జరుగుతుంది. ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ స్ట్రెచ్‌నిలోన్ ఇథీరియల్ ఆక్సిజన్ ఈజ్ బీటా పొజిషన్ టు ది డబుల్ బాండ్స్. ఈ స్ట్రెచింగ్‌లోని ఫార్మేషన్ రియాక్షన్‌ని బట్టి మనకి ఇథీరియల్ ఆక్సిజన్ అనేది స్ట్రెచ్‌నిన్‌లో ఉండేటటువంటి ఈథర్‌లోని ఆక్సిజన్ అనేది మనకి డబుల్ బాండ్‌కి బీటా పొజిషన్‌లో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈథర్ ఆక్సిజన్ అనేది డబుల్ బాండ్‌కి బీటా పొజిషన్‌లో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ ప్రూఫ్ ఫర్ ది రింగ్ 3 అంటే థర్డ్ రింగ్ అనేది స్ట్రెచ్‌నిన్‌లో ఉండేటటువంటి థర్డ్ రింగ్ అనేది 6 మెంబర్డ్ రింగ్‌గా ఉంది అని ప్రూఫ్ చేయాలి. దీనికోసం మనం స్ట్రెచ్‌నిన్‌లోని ఏ మరియు స్ట్రెచ్‌నిన్‌లోన్ బిని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. స్ట్రెచ్‌నిన్‌లోన్ ఏ అండర్‌గో ఆక్సిడేషన్ ఫాలోడ్ బై హైడ్రాలిసిస్. ఇట్ గివ్స్ ఆక్సాలిక్ యాసిడ్. And stretching B undergo oxidation followed by hydrolysis. It gives malonic acid. స్ట్రెచ్‌నిన్‌లో ఉండేటటువంటి థర్డ్ రింగ్ అనేది 6 మెంబర్డ్ రింగ్‌గా ఉన్నది అని ప్రూవ్ చేయటం కోసం మనం ఇక్కడ స్ట్రెచ్‌నిన్‌లోని ఏని మరియు స్ట్రెచ్‌నిన్‌లోని బిని తీసుకోవడం జరుగుతుంది. స్ట్రెచ్‌నిన్‌లోని ఏని తీసుకుని రుథీనియం టెట్రాక్సైడ్ తోటి ఆక్సిడేషన్ రియాక్షన్‌కి గురి చేసి అప్పుడు వచ్చినటువంటి ప్రోడక్ట్‌ని హైడ్రాలిసిస్ రియాక్షన్ గురి చేసినప్పుడు మనకి ఆక్సాలిక్ యాసిడ్ అనేది లభిస్తూ ఉంటుంది. అలాగే స్ట్రెచ్‌నిన్‌లోని బిని తీసుకుని రుథీనియం ఆక్సైడ్ తోటి ఆక్సిడేషన్ రియాక్షన్‌కి గురి చేసి ఏర్పడినటువంటి ప్రోడక్ట్‌ని హైడ్రాలిసిస్ రియాక్షన్ గురి చేసినప్పుడు ఫైనల్‌గా మనకి మెలోనిక్ యాసిడ్ అనేది లభిస్తుంది. సో ఈ 2 రియాక్షన్స్ బట్టి మనకి ఏమర్థమవుతుంది? స్ట్రెచ్‌నిన్‌లోని ఏని ఆక్సిడేషన్ రియాక్షన్ గురి చేస్తున్నప్పుడేమో ఆక్సాలిక్ యాసిడ్ అనేది లభిస్తూ ఉంటుంది. అలాగే స్ట్రెచ్‌నిన్‌లోని బిని తీసుకుని ఆక్సిడేషన్ రియాక్షన్ గురి చేసినప్పుడు మనకి మెలోనిక్ యాసిడ్ అనేది లభిస్తుంది. స్ట్రెచ్‌నిన్‌లోని ఏని తీసుకుని ఆక్సిడేషన్ రియాక్షన్ గురి చేసినప్పుడు ఫైనల్‌గా మనకి ఆక్సాలిక్ యాసిడ్ అనేది లభిస్తుంది. అలాగే స్ట్రెచ్‌నిన్‌లోని బిని తీసుకుని ఆక్సిడేషన్ రియాక్షన్ గురి చేసినప్పుడు ఫైనల్‌గా మనకి మెలోనిక్ యాసిడ్ అనేది లభిస్తూ ఉంటుంది. సో ఈ 2 రియాక్షన్స్ బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే స్ట్రెచ్‌నిన్‌లోనికి 2 ఐసోమెర్స్ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఓకే. ఫార్మేషన్ ఆఫ్ దీస్ 2 కాంపౌండ్స్ ఇండికేట్స్ రింగ్ 3 ఈజ్ ఏ 6 మెంబర్డ్ రింగ్. 2 రియాక్షన్స్‌ని బట్టి ఈ రింగ్ 3 అనేది 6 మెంబర్డ్ రింగ్‌గా ఉన్నట్లుగా అర్థమవుతుంది. అలాగే ద ఫార్మేషన్ ఆఫ్ ది డిఫరెంట్ ఆక్సిడేషన్ ప్రొడక్ట్స్ రివీల్ ది 2 ఐసోమెరిక్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెచ్‌నిన్‌లోన్. అలాగే ఈ 2 రియాక్షన్స్ బట్టి స్ట్రెచ్‌నిన్‌లోనికి 2 ఐసోమెరిక్ ఫార్మ్స్ ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆన్ ది బేసిస్ ఆఫ్ అబవ్ మెన్షన్డ్ ఫ్యాక్ట్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్ట్రెచ్‌నిన్ మే బీ. ఈ రియాక్షన్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని స్ట్రెచ్‌నిన్‌కి ఒక స్ట్రక్చర్‌ని ప్రతిపాదించడం జరిగింది. ఆ స్ట్రక్చర్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే.
ఈ రియాక్షన్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని స్ట్రక్చరింగ్కి ప్రపోజ్ చేసినటువంటి ఈ స్ట్రక్చర్ అనేదండి మనకి ఈ విధంగా ఉండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ we will discuss about synthesis of stretchnin. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ స్ట్రక్చరిన్ యొక్క సింథసిస్ని గురించి డిస్కస్ చేయొచ్చునండి. థ్యాంక్ యూ.